హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బాబిన్ కేస్లో బాబిన్ ఎలా పెట్టాలి అనే వీడియో చూపిస్తున్నాను. సో ఈ బాబిన్ కేస్లో వచ్చేసి బాబిన్ని పెట్టినప్పుడు ఇక్కడ ఒక కట్టు కనబడుతుంది కదండి, దాని ద్వారా తెలుస్తుంది మన దారం ఏ వైపు పెట్టామో అది ఎట్లా తిరుగుతుంది అనేది. సో ఆ కట్టు ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతుంది, అంటే ఆపోజిట్ సైడ్లో తిరుగుతుంది. దీనివల్ల దారం అనేది మాటి మాటికి తెగిపోతూ ఉంటుంది, స్టిచ్చింగ్ కూడా సరిగ్గా రాదు. సో దాన్ని ఫ్లిప్ చేసి అంటే ఆ బాబిన్ కేస్లో నుంచి తీసి పెట్టాలి. మళ్ళీ ఆ కట్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది క్లాక్ వైజ్గా తిరుగుతుంది. దారం ఏ వైపు అయితే పోతుందో అది కూడా ఆ వైపే తిరుగుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న కట్ట కనపడుతుంది కదా, అందులో నుంచి దారం తీసుకొని ఇక్కడ నార్మల్ మిషన్కి అయితే ఇలాంటి ఒక హుక్ రాదండి, ఇది పీకో మిషన్. సో అందుకని దీనికి ఇలాంటి ఒక హుక్ వచ్చిందనమాట. సో నార్మల్ మిషన్లో వాళ్ళకి ఏం లేదు, అలా కట్ వచ్చిన తర్వాత అందులో నుంచి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పీకో మిషన్ వల్ల అయితే ఇలాంటి దాంట్లో నుంచి హుక్లో నుంచి థ్రెడ్ తీయాలి, కొంచెం ఎక్స్ట్రాగానే ఉంచుకోవాలి థ్రెడ్ అనేసి. సో దీన్ని నెక్స్ట్ మనం హోల్డర్లో పెట్టేయడమే. సో హోల్డర్లో చూడండి ఇలా తీసుకొని, ఇది పీకో మిషన్ కాబట్టి కింది సైడ్ ఉంటుందండి, ఇది నార్మల్ మిషన్లో అయితే సైడ్కి వస్తుంది. సో దీన్ని ఇలా పట్టుకొని ఈ సైడ్కి వచ్చి ఈ కట్టు కనపడుతుంది కదా, అది సైడ్కి వచ్చి పెట్టాలి. సో అప్పుడు చూడండి దానికి ఒక సౌండ్ టక్కుమని ఒక సౌండ్ వస్తుందన్నమాట. ఆ సౌండ్ వచ్చినప్పుడే అది కరెక్ట్గా ఫిక్స్ అయినట్టు. తీయాలన్నప్పుడు మాత్రం అక్కడ ఒక క్లిప్ కనబడుతుంది కదా, ఓపెన్ చేసి తీస్తే ఈజీగా వెళ్తుంది. సో ఈ సౌండ్ మాత్రం వచ్చే వరకు క్లారిటీగా గట్టిగా ఎత్తి పెట్టాలన్నమాట. మనం కొంచెం ఎక్స్ట్రా దారం వదులుకున్నాం కదా, సో అది ఇప్పుడు పైకి రావాలి. నీడిల్లో దారం ఎక్కించిన తర్వాత ఇక్కడున్న హ్యాండిల్ని స్లోగా చేతితోటి తిప్పుతూ బాబిన్లో ఉన్న దారం బయటికి తీయాలి. సో ఈ విధంగా ఇది చూడండి, 2 దారాలు వచ్చేసాయి. సో 2 దారాలు వచ్చిన తర్వాతనే స్టిచ్చింగ్ అనేది చేయాలి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.